హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అను హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా అండి. వడియాల రెసిపీ అండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి అయితే మార్కెట్ స్టైల్లో ఉంటాయండి. వీటిని చేయడం అయితే చాలా సులభం అండి. చూడండి, ఇక్కడ నేను ఒక కప్పు దాకా సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ముందుగా అయితే ఒక గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా ఒక కొలతను అయితే తీసుకోండి. ఇలా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. వీటిని ఒక 2 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని గిన్నెలో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఇందులోకైతే ఒక కప్పు సగ్గు బియ్యానికి వచ్చేసి ఒక కప్పు మాత్రమే నీళ్ళని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 3-4 గంటలు అయితే నానబెట్టుకున్నానండి. చూడండి, మీకు టైం లేకపోతే కనీసం 2 గంటల సేపు అయినా నానబెట్టుకోండి. ఇంకా మార్నింగ్ చేసే వాళ్ళైతే నైట్ ఇలా నానేసుకొని ఇంకా మార్నింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే అయిపోతాయండి ఈ వడియాల రెసిపీస్ అయితే. ఈ వడియాల రెసిపీని చేయడం అయితే చాలా సింపుల్ అయిపోతుందండి. ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వచ్చేసి ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి. ఇందులోకి ముందుగా మనం నీట్గా కడిగి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు నానబెట్టడానికి వాడాము. అలానే ఒక కప్పు నీళ్ళనైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవడానికి అయితే వాడుతున్నామండి. నీళ్లు పర్ఫెక్ట్గా వేసినట్లయితే మనకు వడియాలు కూడా చాలా చక్కగా కరకరలాడుతూ అయితే వస్తాయండి. చూడండి, వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ జార్లో ఉన్న పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. మొత్తం పిండి అంతా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మిక్సీ జార్కి అయితే పిండి అతుక్కుపోతుంది కదండి. అలాంటప్పుడు మనం నీళ్లు వేస్తే కొలతలు అయితే పర్ఫెక్ట్గా ఉండవు. కాబట్టి మీ మిక్సీ జార్ క్లీన్ చేయడానికి కూడా ఒక కప్పు నీళ్ళని అయితే తీసుకోవాలి. ఇలా మనం కొలతలతో చేసుకున్నట్లయితే వడియాలు అయితే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ముందుగా అయితే సగ్గుబియ్యాన్ని నానబెట్టడానికి ఒక కప్పు, అలానే మిక్సీ జార్లో వేసుకోవడానికి ఒక కప్పు, మిక్సీ చేసుకోవడానికి ఒక కప్పు, అలానే మిక్సీ జార్ని క్లీన్ చేయడానికి ఒక కప్పు, 3 కప్పుల నీళ్ళని అయితే ఇంతవరకు వాడాం. ఇప్పుడు చిక్కగా ఉంది కాబట్టి ఇంకొక కప్పు నీళ్ళని అయితే వేసుకోవాలి. మొత్తం మనం ఈ రెసిపీ చేయడానికైతే వడియాల రెసిపీ చేయడానికైతే 4 కప్పుల నీళ్ళని అయితే యూజ్ చేసామండి. ఇలా మనం ఒక కప్పు సగ్గు బియ్యానికి వచ్చేసి 4 కప్పుల నీళ్ళని యూజ్ చేసినట్లయితే మనకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మనం చేసే వడియాలైతే. ఇలా పక్కా కొలతలతో చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతాయి. అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. చూడండి, మన ఛానల్లో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెనైతే స్టవ్ పైన పెట్టేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఒక 7-8 నిమిషాలు అయితే కలుపుతూ అయితే ఉడికించుకోవాలండి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కలుపుతూ అయితే ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పునైతే ఇప్పుడే వేసేసుకోండి. చూడండి, మనకు ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా చిక్కగా అయితే అవుతుందండి. ఇంకా బాగా పల్ల అయితే ఉడకాలండి. మన ఛానల్లో ఇలాంటి వడియాల రెసిపీస్ అయితే చాలా వరకు ఉన్నాయండి. చాలా ఫేమస్ అయిన మన ఛానల్లో ఈ వడియాల రెసిపీస్ చాలా ఫేమస్ అయ్యాయండి. ఎలాంటి మార్కెట్ స్టైల్ వడియాల్లో కావాలనుకున్నా కూడా ఒకసారి మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేయండి. చాలా అంటే చాలా రకరకాల వడియాలు అయితే చేశానండి ఉప్మా రవ్వతో. అలానే చాలానే ఉన్నాయండి. స్టవ్ వెలిగించకుండా ఎండతో పని లేకుండా కూడా అని టైటిల్ పెట్టి కూడా చాలా వరకు అయితే చేశానండి. చాలా అంటే చాలా పాపులర్ అయ్యాయండి ఈ వడియాల రెసిపీస్. అందుకే నేను ఎక్కువగా వడియాల రెసిపీసే చూపించడానికైతే ఎక్కువగా ఇష్టపడతా ఉంటానండి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఎలాంటి ఉప్మా రవ్వ, అలానే బియ్యపిండి, అలానే అటుకులతో చాలా రకాలుగా అయితే చేశానండి వడియాల రెసిపీస్ అయితే. మిగిలిన అన్నంతో కూడా చేశానండి. ఒకసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు కనిపిస్తాయండి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. చాలా అంటే చాలా బాగా ఉడికిపోయిందండి పిండి వచ్చేసి. మనకు అప్పుడే చూసినట్లయితే ఒక జెల్ లాగా అయిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా అయితే చల్లారనివ్వాలండి. ఒకసారి ఈ స్టేజ్లో మనకు ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో అయితే చెక్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని అయితే కంపల్సరీగా మొత్తం చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కబడుతుందండి. మొత్తం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని మామూలుగా కవర్ ఉంటుంది కదండి, ఇంకా ఆ కవర్లో వేసేసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే వడియాలు అయితే చేసుకోవచ్చండి. నేను ఇంకా చాలా రకాలుగా అయితే ట్రై చేశానండి వడియాలు. ఇలా డాట్స్ లాగా అయితే చేయలేదని చెప్పేసి నేనైతే ఇలా చేసి
నేనైతే ఇలా మామూలుగా సింపుల్గా అయితే చేస్తున్నానండి. ఇవి అచ్చం షాప్లో కొన్న గవ్వలు అంటారండి మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో కూడా తెలియదండి. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేసేయండి. ఇలా మొత్తం చల్లారిన పిండిని ప్లాస్టిక్ కవర్లోకి అయితే వేసేసుకొని, లేదా పాల కవర్ మామూలుగా ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి కదండి, అలా మొత్తం అలా కవర్లకైనా వేసేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కవర్ని అయితే ఇంకొక బ్యాండ్తో కానివ్వండి, ఒక రబ్బర్తో కానివ్వండి, మొత్తం అంతా ముడిలాగా లేదా ముడిలాగా అయినా వేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ముడిలాగా అయితే వేస్తున్నానండి ప్రజెంట్ అయితే. ఇంకా రబ్బర్ బ్యాండ్ అయితే నేను వెతుక్కోలేనని చెప్పేసి ఇంకా ముడిలాగా అయితే వేసేస్తున్నాను. చూడండి ఇలా మనకు మంచిగా లిక్విడ్ లాగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటాయండి, కరకరలాడుతూ వస్తాయి, పువ్వుల్లాగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన వడియాల రెసిపీ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా ప్లెయిన్గా చేస్తున్నానండి. నార్మల్గా కొంతమంది పచ్చిమిర్చి అలానే చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి వేస్ట్ చేస్తున్నారండి. ఇంకా అలా అన్నీ ట్రై చేశానని చెప్పేసి నేనైతే ఇలా కొత్తగా చాలా సింపుల్గా అయితే చేస్తున్నానండి. మొత్తం చల్లారిన తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ మీద అయితే వేసుకోవాలండి. ప్లాస్టిక్ కవర్లు అయినా సరే, ప్లాస్టిక్ సీట్ అయినా సరే, ఏదైనా సరే ఈ సగ్గుబియ్యం వడియాలు వచ్చేసి ప్లాస్టిక్ మీద మాత్రమే వేసుకోవాలి. మామూలుగా ప్లాస్టిక్ వాడకూడదు అంటారు, కానీ నేను ఇక్కడ ఉడికించిన మిశ్రమం వచ్చేసి మొత్తం చల్లారింది అని చెప్పేసి ఇంకా ప్లాస్టిక్ పైన వేసుకోవాలండి సగ్గుబియ్యం వడియాలు. అలా అయితేనే ఈజీగా అయితే వచ్చేస్తాయండి. చూడండి ఇలా డాట్స్, చిన్న చిన్న డాట్స్ లాగా అయితే పెట్టేస్తున్నాను. మనకి వేడి పిండి అయితే ప్లాస్టిక్ వాసన వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మొత్తం చల్లార్చుకోవాలండి. చల్లారడానికి అయితే కొద్దిగా టైం అయితే పడుతుందండి. ఇంకా మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ వడియాలను అయితే వేసుకోవాలండి. చూడండి మనం ఇలా ప్లాస్టిక్ కవర్ సీట్ పైన వేసుకోవడం వలన మనకు మార్నింగ్ కల్లా ఇలా ఇంకా మనకు కష్టపడకుండా చాలా ఈజీగా అయితే వాటంతట అవే ఒక జస్ట్ అలా స్ప్రెడ్ చేసామనుకోండి ఇలా వచ్చేస్తాయండి. చాలా సింపుల్గా తేలిగ్గా అయితే తీసేయచ్చండి. ఇంకా ఇలా మీకు నచ్చిన మామూలుగా ఇలా డాట్స్ లాగా కాకుండా మీకు నచ్చిన షేపులతో అయితే మీరైతే ఈ వడియాలను అయితే వేసేయచ్చండి. స్టార్ లాగా ఎలాగైనా సరే మీకు నచ్చిన విధంగా అయితే మీరు ఈ వడియాలను అయితే చేసేయచ్చండి. నేనైతే చాలా సింపుల్గా అయితే ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా అయితే చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా డైమండ్స్ లాగా ఉన్నాయండి ఇవి చూడ్డానికి అయితే. ఇంకా ఆరిన తర్వాత అయితే ఇంకా గట్టిగా చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడడానికి అయితే చాలా సింపుల్గా చాలా చక్కగా ఉంటాయండి. చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటాయండి. చూడండి ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకున్న తర్వాత నాకు అన్నీ అయితే కేవలం ఒక కప్పుకు వచ్చేసి నాకు ఇన్ని వడియాలు అయితే అయ్యాయండి. చూడండి చాలా సింపుల్గా ఇంట్లోనే కూర్చొని ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకోవచ్చండి. ఇంకా మామూలుగా ఇంకా నైట్ అంతా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం వీటిని ప్లాస్టిక్ సీట్ నుంచి తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో కానివ్వండి వేసేసుకొని మనం వీటిని ఎండలో స్టోర్ చేసుకొని ఇంకా బాక్స్లో వేసుకున్నట్లయితే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రోజంతా మనము ఎండలో ఎండబెట్టిన తర్వాత అయితేనే మనం ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నట్లయితే మనకు ఒక సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. బాగా ఎండబెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ వస్తాయండి. చూడండి మనం ప్లాస్టిక్ సీట్ నుంచి అలా తీస్తుంటేనే ఇలా వచ్చేస్తాయండి. చాలా సింపుల్గా అసలు చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి ఇప్పుడు మనకు డీప్ ఫ్రైకి అయితే సరిపడా నూనె వేసుకున్నానండి. ఎంత బాగా పొంగుతూ వస్తాయండి, పువ్వుల్లాగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి. మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా ముందుగా మనం తీసి పెట్టుకున్న వడియాలను వచ్చేసి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే అసలు చాలా అంటే చాలా ఈజీగా సూపర్గా ఉంటాయండి. కరకరలాడుతూ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. చాలా 10 మినిట్స్లో అయితే అయిపోతాయండి. ఇంకా ఓ రోజు నైట్ అంతా ఆరబెట్టుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అయిపోతాయండి. ఇలా మనం వీటిని కారం బొరుగుల్లాగా కూడా చేసుకోవచ్చండి. వీటిల్లో పల్లీలు అన్నీ వేసి కూడా కొద్దిగా తాలింపు వేసి మామూలుగా స్నాక్గా కూడా పిల్లలకు ఇవ్వచ్చండి. చాలా సూపర్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన వడియాల రెసిపీస్ అండి. చిన్న చిన్న గవ్వల్లాగా చాలా చిట్టి ముత్యాలాగా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను మా పిల్లలకైతే కొన్ని వేయించి ఇచ్చానండి, చాలా ఇష్టంగా తింటున్నారు. ఇంకా వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వడియాల రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.